రాష్ట్ర రాజకీయాల్లో గత 40-50 సంవత్సరాల నుండి రెండు సామాజిక వర్గాలు చీకటి రాజకీయాలు జరుగుతున్నటువంటి తరుణంలో బీసీ సామాజిక వర్గాల నుంచి అదే రాయలసీమ పౌరుషం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ అన్న గారు. మరి ఆయన గారి గురించి చెప్పాలంటే ఎక్కడ రాజీ పడినటువంటి పరిస్థితి. మరి ప్రత్యేకంగా సార్లు కూడా 1-2 సార్లు కలిసాం. మరి పేద ప్రజలకి ఎక్కడన్నా కష్టం వచ్చిందనంటే ముందు సైన్యాన్ని రంగంలో దింపడు, రాజే రంగంలో దిగుతారు. అదే రామచంద్ర యాదవ్ అన్న గారు. మరి రామచంద్ర యాదవ్ గారు మరి రాయలసీమ నుంచి మనం చూస్తున్నాం. దాదాపు మనం చిన్నప్పటి నుంచి మన తాతలు పెరిగారు, మన తాత ముత్తాతలు పెరిగారు. అప్పటి నుంచి రాజకీయ ప్రస్తావనలో 2 వర్గాలు శాసిస్తున్నాయి. ఆ శాసనంలో ఒక బల్లిలాగా మధ్యలో వచ్చి ఒక సూర్యుడు, ఒక సేనాధిపతి, ఒక రాజు ఒంటరి పోరాటంతో 2 వర్గాల్ని గడగడలాడిస్తూ ఏ ప్రభుత్వమైనా అవనే ఆయన రాని ఈయన రాని వచ్చినటువంటి వాళ్ళకి సింహ స్వప్నంలాగా నిలబడి అన్యాయం జరిగినటువంటి పేదలకి న్యాయం జరిగేంత వరకు ఎక్కడ రాజీ పడకోకుండా పోరాడేటటువంటి గొప్ప నాయకుడు రామచంద్ర యాదవ్ అన్న.